లాపేయడం అయిపోయినాక 2 డేస్ తర్వాతకైతే మేస్త్రి వాళ్ళొచ్చి వాటర్ ఆగేటట్టయితే చుట్టూ కట్టెలు కట్టేసిల్లు. అలా పొలం దగ్గరికైతే ఎళ్ళిపోయి మళ్ళీ ఇంటికొచ్చేసి సక్కా మా ఇంటికైతే వచ్చేసినా. అక్కడ చాయ్ తాగేసి అలా మా మామ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోయినా. మా రాజు మామనైతే కూర కొడతాను. మా ప్రశాంత్ మామనైతే కర్రీ చేస్తుండు. ఈవినింగ్ వరకైతే మా మామ కూతురిదైతే ఫంక్షన్ అయిపోయింది. నైట్ పడుకొని మార్నింగ్ లేవంగానే సక్కగా షాంపేట్‌కైతే వచ్చేసిన. మా పెద్దన్ననైతే హోటల్ పెట్టిండు. మార్నింగ్ అయితే టిఫిన్ సెంటర్ అంట. నైట్‌కొచ్చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంట. ఇక పొద్దుగాల ఇంటికైతే వచ్చేసిన. ఒక దోసనైతే తీసుకొని తినేసిన. అలానే 2 ఇడ్లీ, ఒక వడ కూడా తీసేసిన. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఏ టిఫిన్ అయినా ప్లేట్‌కి ₹30 చట్నీ అయితే ఎన్ని సార్లు కావాలన్నా ఏస్తారు. సాంబార్ కూడా మస్తున్నది. ఈ లొకేషన్ వచ్చేసి గూడపాడు నుంచి పరకాల వే రూట్‌లో షాంపేట్ అని ఒక మండలం ఉంటది. షాంపేట్ సెంటర్‌లో అయితే హోటల్ అయితే పెట్టేసిండు. మార్నింగ్ అయితే కంపల్సరీ టిఫిన్ చేస్తాడు. ఈవినింగ్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ కూడా చేసేస్తాడు. ఆ నూడిల్స్ సామాన్ తీసుకురాడానికైతే అలా పరకాలకెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసినాం. ఇక తాళ్ళలోకైతే వెళ్ళిపోయినాం కళ్ళు తాగడానికి. ఇక పార్సల్ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. మా చిన్నమ్మ అనేది చికెన్ కర్రీ చేసేసింది. అలా కళ్ళలోకి చికెన్ పెట్టుకొని తినేసినాం. ఎక్కువసేపు మా అక్క చిన్న కొడుకుతో అయితే ఆడుకొని నైట్‌కైతే తినడానికి అని చెప్పి మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి నూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ తినేసి వెళ్ళిపోయా.